తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. కాసేపట్లో కలెక్టరేట్కు చేరుకోనున్న ఆయనకు అక్కడి నుంచి మెదక్ చర్చ్ శతాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి కోల్చారంలో సాంఘిక సంక్షేమ గురుకుల బాలిక పాఠశాల కళాశాల విద్యార్థినీలతో కలిసి భోజనం చేయనున్నారు. తర్వాత మధ్యాహ్నం 2:45 గవర్నర్ హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మెదక్ నుండి మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, జనిమా ఈ రోజు మెదక్ జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ పర్యటించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో జిల్లాకు గవర్నర్ రాకతో అయితే జిల్లా యంత్రాంగం పకడ్బందీ అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి నేరుగా అయితే మెదక్ జిల్లా కలెక్టరేట్ కు గవర్నర్ చేరుకుంటారు. అయితే అక్కడ చేరుకున్న ఈ నేపథ్యంలో జిల్లా అధికారులతో కలిసి అయితే ఆసియాలోనే అతిపెద్దదైన మెదక్ చర్చిలో జరిగేటటువంటి ఈ యొక్క క్రిస్టమస్ దశాబ్ది వేడుకల్లో అయితే గవర్నర్ పాల్గొంటారు. ఆ పాల్గొని అక్కడ భక్తి శ్రద్ధలతో అయితే ఈ యొక్క భక్తి అది అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం అదే విధంగా మధ్యాహ్నం 12:45 కొల్చారంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలకు చేరుకుంటారు. ఆ చేరుకొని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో అక్కడ ఉన్నటువంటి వసతులు అన్ని ఉన్నాయా లేదా అనేసి అయితే విద్యార్థులు ముచ్చటిస్తారు. ఆ ముచ్చటించిన అనంతరము వారితో విద్యార్థులతో కలిసి అయితే గవర్నరు భోజనం అయితే చేయనున్నారు. అక్కడి నుండి నేరుగా ఈ భోజనం కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అక్కడి నుండి నేరుగా అయితే 2:45 అయితే హైదరాబాద్ తిరిగి ప్రయాణము చేయనున్నారు. జనిమా. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాము.